S6 S4 యాంకర్ 4 రాబోయే 4 ఏళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 5 లక్షలతో నిర్మించనున్న మోడల్ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 23 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు లబ్ధిదారులకు 23,02,668 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న 5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా అనే సందేహం ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో అట్టి సందేహాన్ని నివృత్తి చేసేందుకే ఈరోజు 5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన రోజు నుంచి కేవలం 20 రోజుల్లోనే అన్ని హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గానికి 3,500, అదేవిధంగా 3,500 కాకుండా సంవత్సరానికి 5,000 ఇండ్లు అవసరమైతే పేదలకు కట్టించే కార్యక్రమం ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20,000 ఇండ్లను పేదలకు కట్టించే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో తీసుకోవడం జరిగింది. మొదటి విడతగా నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, ఇండ్లు లేక ఇండ్ల స్థలాలుండి పూరి గుడిసెల్లో, అదేవిధంగా గోడలు గూలి అనాథలు లెక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ ఇండ్లు కట్టించే కార్యక్రమము ఈ రోజు నుంచే తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఇండ్ల కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, అదేవిధంగా ఈ లిస్టులను అత్యంత పేదలను గుర్తించి సెలక్షన్ అయిన వాళ్ళల్లో మొదటి విడతగా మరి పేదలను గుర్తించి లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో గ్రామ సభల ద్వారా నిర్ణయించినటువంటి ఇండ్లను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో సంతకం పెట్టించి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇండ్ల కార్యక్రమము నిర్మాణము త్వరితగతిన పూర్తి చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక మోడల్ హౌస్ 400 స్క్వేర్ ఫీట్లతో మరి సొంత జాగాలో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే రకంగా భూభారతి ధరణిని రద్దు చేసి భూభారతిలో ఏదైతే రైతులు అవస్థలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, మన భూపాలపల్లి నియోజకవర్గంగా ముఖ్యంగా భూపాలపల్లి మండలం, రూరల్ మండలం, ఈ రేగొండ ఉమ్మడి మండలంలో సులేమాన్ భూములు అనుకోండి, జోబిల్ నగర్లో ప్రభుత్వ భూములు అనుకోండి, 60, 70, 100 సంవత్సరాల నుంచి దున్నుకునేటువంటి భూములకు పట్ట పాస్ పుస్తకాలు లేక, హక్కులు లేక, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో రుణం రాక మరి అమ్ముకోవటానికి ఇబ్బంది పడి రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కొనుడు అమ్ముకోవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళకు కూడా తహసీల్దారులకి, అదేవిధంగా ఆర్డీఓలకు అధికారాలు ఇస్తూ భూభారతిలో సర్వేలు జరిపి నిజమైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణం, పంట రుణం, క్రాప్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా ఈరోజు కాస్తులో ఉండి రైతుకు పంట కాస్తు చేసుకొని పెట్టుబడి పెట్టుకొని